హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఉందన్న విషయం మనం అనేక సందర్భాలలో చెప్పుకుంటూ ఉంటాం. గ్రహాల సంచారం కారణంగాను, గ్రహాల సంయోగం కారణంగాను అనేక రాజయోగాలు ఏర్పడతాయి. కొన్ని రాజయోగాలు శుభయోగాలు కాక మరికొన్ని అశుభయోగాలు. సింహరాశిలో చతుర్గ్రాహి యోగం ఇక ఆగస్టు నెలలో సూర్యుడు బుధుడు సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత శుక్రుడు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. దీంతో ఆగస్టు నెలలో ఈ 4 గ్రహాల సంయోగం కారణంగా సింహరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. చతుర్గ్రాహి యోగం కారణంగా ముఖ్యంగా 3 రాశుల వారు లబ్ధిని పొందుతారు. వీరికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి లగ్న గృహంలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా సింహరాశి వారికి గణనీయమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఉద్యోగాలు మారటానికి శుభ సమయం. సింహరాశి జాతకులు ఈ సమయంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ సమయంలో సింహరాశి వారికి పదోన్నతులు లభిస్తాయి. ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. వివాహితులు సంతోషంగా జీవిస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ధనుస్సు రాశిలో 9వ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాలుగా లబ్ధిని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణాల సూచనలు కూడా కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ధనుస్సు రాశి జాతకుల ఇళ్లల్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి అదృష్టాన్ని ఇచ్చే సమయం. వృశ్చిక రాశి వారి జాతకంలో కర్మగృహంలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. డబ్బు సంపాదించడంతో పాటు పొదుపు కూడా చేస్తారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో పదోన్నతులు పొందుతారు. నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.